వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ చట్టం ధర్మం వింటారు. అన్నయ్య, నా టికెట్ బుక్ చేశాను. వచ్చే శుక్రవారం పొద్దున్న ఫ్లైట్. నీకు వదినికి ఏమన్నా తెమ్మంటావా అడిగిన పద్మకి, నువ్వు అమెరికా నుంచి మాకు తెచ్చేవేమీ లేవు, కానీ నువ్వే పెట్టె పెద్ద తెచ్చుకో. ఇండియా నుంచి మోసుకెళ్ళేవి బోలెడుంటాయి నవ్వుతూ అన్నాడు సంతోష్. ఇంతకీ నువ్వు వస్తున్నట్టు అక్కకి అనంతకి చెప్పావా అడిగిన సంతోష్తో, ఈ ప్రయాణం అక్క కోసమేగా. అనంతకి చెప్పాను, వాడు ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు, కానీ మా బావగారు అబ్బాయి యశ్వంత్ వస్తున్నాడు, అందుకని వద్దని చెప్పాను. ఎలానో నేను మా అత్తగారి ఇంటికేగా వెళ్ళేది, నేను వచ్చాక నీకు ఫోన్ చేస్తానే అంది పద్మ. పద్మ అన్నయ్య సంతోష్ డాక్టర్, అందరిలోకి పెద్దవాడు. అతని మామగారికి పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. మెడిసిన్ చదివిన ఒక్కగానొక్క కూతురుతో పాటు ఆసుపత్రి కూడా సంతోష్కి అప్పచెప్పి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన. తర్వాత అమ్మాయి రాగిణి ఎంఎస్సీ చేసింది. ఆడపిల్లల కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది. భర్త బ్యాంక్ ఆఫీసర్. మూడోది పద్మ, నెమ్మదస్తురాలు, కార్యసాధకురాలు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీధర్తో పెళ్లి జరిగి భర్తతో అక్కడే సెటిల్ అయింది. అందరిలోకి ఆఖరివాడు అనంత్. బాగా తెలివైనవాడు. తప్పకుండా ఐఐటీలో సీట్ వస్తుందని చాలా ధైర్యంగా ఉండేవాడు. దురదృష్టం కొద్దీ ఇంటర్ చదువుతున్న సమయంలో దీపావళి ప్రమాదంలో ఓ కన్ను పోయింది. కన్నుతో పాటు జీవితం కోల్పోయినట్టు చాలా నిరుత్సాహపడి డిప్రెషన్లో కూరుకుపోయి ఇంజనీరింగ్లో కూడా సీట్ తెచ్చుకోలేదు. ఆ సమయంలో పద్మ ఇండియా వచ్చి తమ్ముడితో ఉండి ధైర్యం చెప్పి డిగ్రీలో చేర్పించింది. అందరికన్నా చిన్నవాడని మొదట్నుంచి అనంత్ని ఇంట్లో అందరూ ముద్దు చేసేవారు. ఇలా అయ్యాక అనంత్ ఏమాత్రం బాధపడకుండా ఉండాలని అందరూ విశ్వప్రయత్నం చేశారు. డిగ్రీ అయ్యాక బ్యాంక్లో క్లర్క్గా చేరాడు. నెమ్మదిగా పరీక్షలు పాస్ అయి ఆఫీసర్ ప్రమోషన్ తెచ్చుకున్నాడు. సంతోష్ నర్సింగ్ హోమ్ దగ్గరని మావగారింట్లోనే ఉంటే అనంత్ మాత్రం తల్లి తండ్రితో ఉండేవాడు. అనంత్ భార్య రమ చాలా మంచి అమ్మాయి. ఇంట్లో అందరినీ, ముఖ్యంగా అత్తమామల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. పద్మ తల్లి తండ్రి ఉన్నంత వరకు ప్రతి ఏడు పిల్లల్ని తీసుకుని నెల రోజులు ఇండియాకు వచ్చేది. అప్పుడు కనీసం 2 రోజులన్నా సంతోష్, రాగిణి పిల్లల్ని తీసుకుని వచ్చేవారు. అంతా కలిసి ఆరు బయట చాపలేసుకుని కబుర్లు చెప్పుకోవడం, మధ్యలో వంటలన్నీ పెట్టుకుని చుట్టూ కూర్చుని భోజనాలు చేయడం పిల్లలకి పెద్దలకి ఎంతో సరదాగా ఉండేది. అప్పట్లో మాదాపూర్లో ఉన్న ఆ ఇల్లు ఊరి చివరగా ఉన్నట్టు ఉండేది. అప్పుడో బస్సు అప్పుడో కారు తప్ప చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉండేది. స్థలం చౌకగా వచ్చిందని పద్మ తండ్రి 1000 గజాలు కొని చిన్న ఇల్లు కట్టి మిగిలిన స్థలంలో మామిడి, జామ, సపోటా, అరటి చెట్లు వేశారు. రమకి చెట్లు పెంచడం చాలా ఇష్టం. తనొచ్చాక కూరగాయ మొక్కలు, పూల మొక్కలు బాగా వేసింది. ఏ కాలానికి తగ్గ పళ్ళు, పూలు, కూరలతో ఆ ఇల్లు కళకళలాడేది. తల్లి తండ్రి ఉన్నంతకాలం ఈ ఇల్లు ఎవరికి, ఎలా పంచాలి అన్న మాటే ఎవ్వరూ ఆలోచించలేదు, ఎత్తలేదు. తండ్రి పోయాక పద్మ తల్లి మాత్రం మిగిలిన పిల్లలతో, అనంతకు అదృష్టం అనుకూలించలేదర్రా, మీరంతా కాస్త వాణ్ణి కనిపెట్టుకోండే, మీకెవరికీ డబ్బు అవసరం లేదు, అందుకే ఈ ఇల్లు వాడికి ఇవ్వండి అనేది. అప్పుడు ఆమె చెప్పిన దానికి ఎవ్వరూ కాదు, వద్దు అనలేదు. అనంత్ అదృష్టమా అన్నట్టు హైదరాబాద్ ఐటీ సిటీగా అయ్యాక ఒకప్పుడు దూరంగా అడవిలా ఉన్న మాదాపూర్లో రేట్లు విపరీతంగా పెరిగాయి. తండ్రి కట్టిన ఇంటి మీద ఇంకో పోర్షన్ వేసి అద్దెకి ఇచ్చినప్పుడు ఇల్లు కట్టడానికి డబ్బెక్కడిది అని ఎవ్వరూ అడగలేదు. అద్దెలో భాగమూ కావాలనలేదు. ఒకప్పుడు తండ్రి 1,00,000కి కొన్న 1000 గజాల స్థలం 20 కోట్లయింది. అటు శ్రీధర్ ఇటు పద్మ కూడా పట్టించుకోలేదు. కానీ రాగిణికి మాత్రం అంత ఆస్తి అనంతొక్కడు అనుభవించడం మింగుడు పడలేదు. వీల్నామా లాంటిది రాయకుండా తల్లి తండ్రి చనిపోవడంతో చట్టప్రకారం ఆస్తిలో అందరికీ వాటా ఉంది అన్నమాట
అటు అన్నయ్యకి ఇటు చెల్లెలికి బయటపెట్టింది రాగిణి. నిజానికి ఆ విషయం తేల్చుకోవడానికి ఇప్పుడు పద్మ ఇండియా వచ్చిందన్నమాట. మర్నాడు అన్నయ్య ఇంటికి వెళ్ళి అన్నా వదినలతో మాట్లాడాక వాళ్లు కూడా తన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారని అర్థమైంది పద్మకి. సంతోష్, పద్మ, రాగిణి ఇంటికెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి రాగిణి భర్త బ్యాంకుకి బయలుదేరుతున్నారు. ఎప్పుడొచ్చావు పద్మ, బావున్నావా అని పలకరించేసి, మీ అక్కకి ఈ మధ్య మతిపోతోంది, కొద్దిగా సరిచేయవయ్యా డాక్టరు అని సంతోష్కి చెప్పి మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. బావగారి మాటలకి రాగిణి ప్రస్తావన ఆయనకి నచ్చలేదు అని అర్థమైపోయింది పద్మకి. ఏదో 10 లక్షలు 25 లక్షలు అంటే నేను మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు బంగారం కూడా కాదు, వజ్రాల గని ఆ స్థలం. ఒక్కొక్కళ్ళకి ఎంత కాదన్నా 5 కోట్లకి తక్కువ రాదు. మీ బావగారికి అర్థం కాదులే. అనంత దగ్గర మంచివాడని బిరుదు కొడదామని ఏదో అలా. బలవంతంగా నవ్వాపుకుంటున్న అక్కని చూస్తే అర్థమైంది పద్మకి అక్క కూడా మళ్ళీ ఆలోచనలో పడింది అని. నువ్వు అనంతతో ఈ విషయం మాట్లాడావా అక్క అని అడిగింది పద్మ రాగిణిని. అంటే సూటిగా ఏమీ అనలేదనుకో, వాడికి నా మనసులో మాట అర్థమైంది అనిపించింది. నేను అనుకుంటున్న దాంట్లో తప్పుందా చెప్పు? చట్ట ప్రకారం మనకి భాగం రావాలి కాబట్టే నేను అంటున్నాను. మీ బావగారు నా మీద చాలా కోపంగా ఉన్నారులే. కళ్ళనీళ్లతో అంటున్న రాగిణిని చూస్తే జాలేసింది పద్మకి. అక్కయ్య పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేసి, అక్క, నువ్వు అలా అనుకోవడంలో ఆలోచించడంలో తప్పులేదు. నాన్న వీలునామా రాసుంటే ఎలా ఉండేదో మరి. ఆయన ఏం రాసేవారో తెలీదు. నువ్వన్నట్టు చట్ట ప్రకారం మనకి వాటా తప్పక రావాలి అంటూ ఉన్న పద్మను అడ్డుకుంటూ, నేననేది అదే కదా, ఏదో భయంకరమైన తప్పులాగా అంటారేమిటి అందరూను అంది రాగిణి. అదే అక్క, చట్టం ఎవరి కోసం? అన్యాయం అయిపోతున్న వాళ్ళని ఆదుకోవడం కోసం. నువ్వు న్యాయం ఆలోచించు. అందరిలోకి చిన్నవాడైనా అందరికన్నా తెలివిగలవాడు అనంత్. తప్పకుండా ఐఐటి సీట్ వస్తుందనే అనుకున్నావు. కానీ వాణ్ణి దురదృష్టం వెంటాడి ఆ రోజు దీపావళి నాడు టపాకాయ మొహం మీద పడ్డం, పేలడం, కన్నుపోవడం ఇవన్నీ జరిగాయి. నీకు గుర్తుందా? అప్పుడు వాడు ఎంత డిప్రెస్ అయ్యాడో. ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు కదూ. చిన్నప్పటి ఆ హుషారైన అనంతుని మనం మళ్ళీ చూడలేదు కదా. వాడు జీవితంతో రాజీ పడ్డాడు. అదృష్టం కొద్దీ వాడి పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. వాళ్ళైనా ఐఐటీలో చదివితే వాడి కల నెరవేరుతుంది పాపం. అమ్మెప్పుడు అనేది గుర్తుందా? మీకెవరికీ పెద్ద అవసరం లేదర్రా, ఈ ఇల్లు అనంతుకే ఉండనివ్వండి అని. అది నాన్న కోరిక కూడా అయ్యే ఉంటుంది. మన ముగ్గురికి మన సంపాదనవని, అత్తారి వైపు నుంచి వచ్చిన ఆస్తవని ఏ లోటు లేకుండా ఉన్నాం. వాడికి ఆ పరిస్థితి లేదు. రమ వైపు నుంచి పైసా కలిసొచ్చే అవకాశం వాడికి లేదు. మనమంతా అమ్మా నాన్న పిల్లలం కదూ. అన్ని విధాలా సమానంగా ఉండాలి కదా. నాన్న కొన్న స్థలం విలువ పెరిగి వాడు లాభపడితే అది భగవంతుడి సంకల్పం అనుకుంటాను నేను. ఒకచోట ఇవ్వనిది ఇంకో చోట ఇస్తున్నాడేమో ఆ పైవాడు. పద్మని అడ్డుకుంటూ రాగిణి అంది కదా. అయితే మీరేమంటారు? నేను వాటా అడగడం తప్పంటారా అంది. ఈసారి సంతోష్ అందుకున్నాడు. తప్పననమ్మా, ధర్మం కాదేమో అంటాను. చట్టం వేరు, ధర్మం వేరు. నాన్న వీలునామా రాసుంటే నీకు ఈ ఆలోచనే వచ్చేది కాదు. వచ్చినా చేయగలిగేది ఏమీ లేదు. కానీ అనంత్ మన తోబుట్టువు. వాడి పట్ల మనకి ధర్మం ఉంది. ఈ రోజు వరకు వాడు మనని ఏనాడు ₹1 అడగలేదు. అమ్మా నాన్న ఉన్నప్పుడు కానీ, వాళ్ళకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కానీ, నాన్న పోయినప్పుడు కానీ, అమ్మ పోయినప్పుడు కానీ నేనెప్పుడైనా అడిగినా అబ్బే నా దగ్గర ఉందన్నయ్యా అనేవాడే కానీ, నేనే ఎందుకు అమ్మా నాన్నల్ని చూడాలి అన్న మాట మాత్రం వాడి నోటి నుండి నేను వినలేదు. ఏ అవసరం ఉన్నా అడగమని నేను మీ వదిన రమకి కూడా చెప్పామమ్మా. కానీ తను కూడా ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు వాటాలు పంచుకుని వాడు నా ఇంటి నుంచి వెళ్ళగొట్టడం ధర్మంగా అనిపించడం లేదు స్పష్టంగా అన్నాడు పెద్దవాడు సంతోష్. వీళ్ళిలా మాట్లాడుతుంటే అనంత్ సంతోష్కి ఫోన్ చేయనే చేశాడు. చెప్పరా అనంత్, పద్మక్కొచ్చింది కదా, రేపు మీరందరూ మా ఇంటికి వచ్చేయండి అన్న అనంత్తో, మేమిప్పుడు రాగిణి దగ్గర ఉన్నానురా, ఉండు ఫోన్ స్పీకర్లో పెడతాను అంటూ స్పీకర్ ఆన్ చేశాడు. ఒరే అనంత్, అన్నయ్య ఇప్పుడు నన్ను మీ ఇంట్లో దింపుతాడురా
అంటున్న పద్మ మాటలకి అడ్డొస్తూ, ఆహా, పద్మ ఈ పూట ఇక్కడే ఉంటుందిరా, రేపు మేమిద్దరం కలిసి వస్తాం మీ ఇంటికి అంది రాగిణి. మర్నాడు అందరూ అనంత్ ఇంట్లో కలిశారు. మళ్ళీ పాత రోజుల్లో లాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. అందరూ హాల్లోకి చేరాక అనంత్ నెమ్మదిగా విషయంలోకి వచ్చాడు. అన్నయ్య, ఈ ఇల్లు ఎలా పంచుకుందో? గొంతులో ఒక దుఃఖపు జీర వినిపించింది. సంతోష్, పద్మ రాగిణి వైపు చూశారు. ఆమె బాధగా మొహం పెట్టి, మీరే చెప్పండి అన్నట్టు వాళ్ళిద్దరినీ చూసింది. సంతోష్ గొంతు సవరించుకుని, నేను పెద్దవాణ్ణి కనుక నేను చెప్పిన ప్రతిపాదనకి మీరందరూ ఒప్పుకోవాలి. ముగ్గురినీ చూశాడు. రాగిణి తల వంచుకుంటే అనంత్ ఆత్రంగా చూశాడు. పద్మ నవ్వుతూ చూస్తోంది. నేను చెప్పేదేమంటే, ఈ ఇంటి మీద పూర్తి హక్కులు నాన్న మనవలందరికీ సమానంగా పెడదాం. అంటే మన నలుగురు పిల్లలకి అన్నమాట. మన తదనంతరం మన పిల్లలు ఈ ఇంటిని ఏం చెయ్యాలో ఆలోచిస్తారు. అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. అందరి పిల్లలకు హక్కు ఉంది కాబట్టి దీన్ని కాపాడే బాధ్యత కూడా మనందరిది. పైన అద్దెకిచ్చిన వాటా ఖాళీ చేయిస్తే దాన్ని నేను, పద్మ కొన్ని మార్పులు చేయిస్తాం. ఇంక నుంచి ప్రతి ఏడూ సెలవులకి మన పిల్లలందరూ కలిసి ఒక 10 రోజులన్నా ఈ ఇంట్లో గడుపుతారు. మనకి కుదిరినప్పుడు మనం వస్తాం. అనంత్ ఈ ఇంటి కేర్ టేకర్గా ఉంటాడు. ఈ వాటాని జాగ్రత్తగా చూసుకోవడానికి అయ్యే ఖర్చు ఒక్కోసారి ఒకళ్ళని చొప్పున అనంత్కిద్దాం. తను మొత్తం మెయింటెనెన్స్ చూడాలి. లాయర్తో నేను ఆ విధంగా డాక్యుమెంట్స్ చేయిస్తాను. అందరం తలో కాపీ పెట్టుకుందాం. అంగీకారం కోసం చెల్లెళ్ల వంక చూశాడు. పద్మ సంతోషంగా నాకోకే అంది. అనంత్ రాగిణి వంక చూస్తే ఆమె కూడా ఓకే అంది. ఆశ్చర్యంగా సంతోష్ వంక చూశాడు అనంత్. ఇది అక్కయ్య కోరికే. అమ్మా నాన్నలే ఇల్లు మనకంటే మన పిల్లలు అనుభవించాలి అని అనుకుంది. అంతేగాని నువ్వు అనుభవిస్తున్నావని బాధ కాదురా అంటూ చెప్పిన పద్మని చూసి కళ్ళు తుడుచుకుంది రాగిణి. రాగిణిని చెడ్డ చేయకుండా, అనంత్ బాధపడకుండా అందరు మనవలకి ఆ ఇంటి మీద హక్కు ఉండేటట్టు రాసుకోమని పద్మ మామగారు చెప్పిన సలహా అది. అందుకే అన్నారు పెద్దవాళ్ల మాట చద్దిమూట అని అనుకుంది రాగిణి. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ చట్టం ధర్మం విన్నారు. ఈ కథ మన తెలుగు కథలు అంతర్జాల పత్రికలో 2024 అక్టోబర్ 24న ప్రచురించబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.